అందరికీ నమస్కారం. బ్యాంకు నుండి ఇంటికి వచ్చిందే కానీ ఆలోచిస్తూనే ఉంది వసుమతి. జరిగిన విషయం ఈజీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలో అర్థం కావట్లేదు. పాప త్రయి ఆడుకోవటానికి వెళ్ళింది, తల్లి వంట చేస్తుంది. వసుమతి భర్త సాకేత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాకేత్ తనలాంటి ప్రొఫెషన్ ఉన్న అమ్మాయిని వద్దనుకొని బ్యాంకులో పనిచేసే వసుమతిని పెళ్లి చేసుకున్నాడు. బ్యాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకొని తను మాత్రం ఆఫీస్ దూరమైన కారులో వెళ్ళి వచ్చేవాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పాప పుట్టగానే పేరు ప్రత్యేకంగా ఉండాలని ఎంతో శోధించి త్రయి అని అమ్మవారి పేరును తనే సెలెక్ట్ చేశాడు. వసుమతి ఇంకా మెటర్నరీ లీవ్లోనే ఉంది. ఒకరోజు సాకేత్కి ఆఫీసులో బాగా లేట్ అయి అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తూ ఉండగా ఎవరో తాగి ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అతని కార్ని గుద్దేయటంతో సాకేత్ కారు డివైడర్కి ఢీకొని అనుకోనిది జరిగిపోయింది. తప్పు ఎవరిదైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా ఎవరూ పూడ్చలేని నష్టం జరిగిపోయింది. సాకేత్ చనిపోయాడు. అతి పెద్ద షాక్. అయినా వసుమతి తేరుకొని అన్నయ్య దగ్గర ఉండే తన తల్లిని తెచ్చుకొని తల్లి పాపను చూసుకుంటే తను మాత్రం జాబ్కి వెళ్ళి వస్తూ ఉండేది. నెమ్మదిగా జ్ఞాపకాలు మరుగున పడుతున్నాయి. త్రయికి ఏమీ తెలియదు కాబట్టి తనతో అంత సమస్య లేదు. బ్యాంకులో పని కూడా ఎక్కువైంది వసుమతికి. బ్యాంకులో అన్ని సీట్ల పని నేర్చుకోవాలి అని బ్యాంకులో తరచుగా సీట్లు మార్చుతూ ఉంటారు. ఇలా సీట్లు మార్చడంతో అందరికీ అన్ని పనులు తెలిసే ఉంటాయి. కొంతమంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉంటారు. అలా పరిచయమయ్యాడు వసుమతికి సుధీర్. అతను బిజినెస్ మ్యాన్. అతని తరపున రోజు ఒక అసిస్టెంట్ వచ్చి క్యాష్ జమ చేస్తూ ఉంటాడు. రోజు ఒక ఫామ్ ఫిల్ చేస్తే క్యాష్ పంపిస్తూ ఉంటారు. బ్యాంకులో క్యాషియర్ ఆ డబ్బు తీసుకున్నట్లుగా స్టాంప్ వేసిస్తారు. అలా ఒకరోజు వసుమతి క్యాష్ చూస్తున్నప్పుడు ఆ అసిస్టెంట్ తెచ్చిన క్యాష్ కౌంట్ చేస్తూ ఉంటే ఎక్కువ ఉన్న 2,000 నోట్లు వెనక్కి తిరిగిచ్చేసింది. అది అతను వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో చెప్పటంతో ఫామ్ ఫిలప్ చేసి డబ్బు పంపినతను బ్యాంకుకు వచ్చి వసుమతికి థ్యాంక్స్ చెప్పాడు. అది తన పొరపాటే అని కృతజ్ఞతలు చెప్పాడు. అలా ఇంకోసారి తన అకౌంట్ స్టేట్మెంట్ కావాలని అప్లికేషన్ ఇవ్వటానికి వచ్చాడు. అలా 2-3 సార్లు రావటంతో పరిచయం ఏర్పడింది. ఒకసారి వసుమతి తన పాపకి డ్రెస్సులు కొందామని శనివారం మధ్యాహ్నం బ్యాంకు నుండి డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళితే అక్కడ కనిపించి హలో చెప్పాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్లో ఒక ఆదివారం తల్లితో కూతురితో హోటల్కి వెళితే అక్కడ కూడా కనిపించాడు. ఇన్నిసార్లు కలవటంతో మాటల్లో వసుమతి ఒంటరని, పాప ఉందని, తల్లితో ఉంటుంది అని తెలిసింది అతనికి. అతని గురించి కూడా చెప్పాడు. అతను ఆడిటర్. కొంతమందితో చిన్న ఆఫీస్ నడుపుతున్నాడు. సొంతగా కన్సల్టెంట్ చేస్తున్నాడు. భార్యకి తనకి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారట. వసుమతి విని వదిలేసింది. కానీ ఒకసారి లంచ్ టైంలో వసుమతి కొలీగ్ సుచరిత వసుమతితో ఇలా చెప్పింది. ఆ సుధీర్ వాళ్ళింటికి వచ్చి తను వసుమతిని ఇష్టపడుతున్నానని, ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని, ఆ పాపకి తండ్రినవుతాను అని చెప్పి వసుమతికి చెప్పమన్నాడట. సుచరిత మీరే చెప్పొచ్చు కదా అని అంటే ఆమెతో మాట్లాడే అవకాశం రావటం లేదు నాకు. ఏమనుకుంటుందో అని మొహమాటంగా ఉంది. ఒక స్నేహితురాలిగా నా గురించైనా నేను చెప్పమన్నట్లుగా ఆమెతో చెప్పండి ప్లీజ్, ఈ సహాయం చేయండి. దీని ఫలితం ఎలా ఉన్నా నేనేమీ అనుకోను అని అన్నాడట. అదే మాట చెప్తూ సుచరిత, వసు నువ్వే బాగా ఆలోచించుకో. నువ్వు చాలా తెలివైన దానివి. ఇది నీకు ఒక మంచి అవకాశం. నాకైతే తెలియదు, నిర్ణయం మాత్రం బాగా ఆలోచించి తీసుకో అని అనేసింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇందులో మంచి చెడులు ఏంటో కూడా నాకు తెలియదు. ఈ నిర్ణయం నాదే కాదు, పాప భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. నా మీద పాప బాధ్యత ఉంది. నాకు చాలా టైం కావాలి, ఆలోచిస్తాను. కానీ కన్సిడర్ చేసినట్లు కాదు. నేను నో అని కూడా చెప్పొచ్చు అని నీకు మళ్ళీ అతను తారసపడితే చెప్పు అని అంది.
వసుమతి ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఏంటి ఈ కొత్త సమస్య అని అనుకుంది తనలో తానే. వసుమతికి జరిగిన విషయం తల్లితో చెప్పటం అనవసరం అని అనిపించింది. ముందుగానే తల్లితో చెబితే ఉబ్బి తబ్బిబ్బైపోయి వెంటనే అన్నయ్యలతో చెప్పి తనని ప్రభావితం చేస్తుంది అని అనుకుని తన క్లోజ్ ఫ్రెండ్ కిరణ్మయిని సలహా అడగాలి అని అనుకుంటుంది. కిరణ్మయ్ సెక్రటరీ సెక్షన్లో ఆఫీసర్గా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. కిరణ్మయ్కి ఫోన్ చేసి ఎక్కడ కలుద్దామే, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది. రేపు సాయంత్రం 1 గంట ముందు మా ఆఫీస్కి వచ్చేయ్యే, నేను పర్మిషన్ తీసుకుంటాను, ఇద్దరం ఎక్కడన్నా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుందాము అని అంది. అనుకున్నట్లుగానే మర్నాడు వసుమతి కిరణ్మయ్ ఆఫీస్కి వెళ్ళింది. ఇద్దరూ కలిసే కిరణ్మయ్ కారులో కాఫీ షాప్కి వెళ్ళారు. ఇద్దరు కాఫీలు స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు చెప్పవే అన్నీ అని అంది కిరణ్మయి. చెప్తాను, సీరియస్గా ఒక అడ్వైజ్ ఇవ్వు అని పోస గుచ్చినట్లుగా మొత్తం చెప్పింది వసుమతి. అంతా శ్రద్ధగా విన్న కిరణ్మయ్ బాగానే ఉంది, కానీ అతను ఎంతవరకు నిజాయితీగా చెప్పాడు అని అన్నది మనం కొంచెం ఆలోచించాలి. ఒకవేళ మంచివాడు సిన్సియర్ పర్సన్ అయితే ఆలోచిస్తే తప్పులేదేమో. త్రయి చిన్నపిల్ల, నీకు కూడా బోలెడు జీవితం ఉంది. అతను కూడా డివోర్సే కదా. మీ ఇద్దరి జీవితాలకి తోడన్నది కావాలి. ఇద్దరు జీవితంలో దెబ్బతిన్న వాళ్లే కాబట్టి అన్నీ సెట్ అయితే తప్పు లేదు అని అనిపిస్తుంది. ఇంతకీ అతను చూడటానికి ఎలా ఉంటాడో అని అడిగింది కిరణ్మయ్. చూడటానికి బాగానే ఉంటాడులే, అది కాదు సమస్య. మళ్ళీ ఈ కొత్త రిలేషన్తో లేనిపోని సమస్యలు, తలనొప్పులు తెచ్చుకున్నట్లుగా అవుతుందా అని అంది వసుమతి. అఫ్కోర్స్, నాకు ఈ జీవితం అలవాటైపోయిందనుకో. త్రైని యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాడట, కానీ నాకు భయంగా ఉంది. నో చెప్పటం ఎంతసేపు, కానీ ఒకసారి నీ సలహా కూడా తీసుకుని ఆలోచిద్దామని నిన్ను కలవమన్నాను. వసు, నువ్వు కూడా చిన్నదానివే కదా, నీకు కూడా బోలెడు భవిష్యత్తుంది. నీకు మాత్రం ఏం తక్కువ, చక్కగా అందంగా ఉంటావు. నిన్ను చూస్తే పెళ్ళైనట్లుగా కూడా అనిపించవు. ఈ కుర్తా పైజమాలో అయితే కాలేజీ గాళ్ళ ఉంటావు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేవే. ఇతన్ని వద్దంటే సమస్య ఇంతటితో ఆగిపోదు. తర్వాతైనా సరే వేరే ఎవరినైనా ఇలాగే అడగవచ్చు. నువ్వు ఒంటరి దానివని తెలిసి అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేననేది ఏంటంటే, ఇతను కాకపోతే మరొకరని. నువ్వు మాత్రం మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? నీకండగా రక్షణగా ఎవరో ఒకరు ఉండాలి కదా. ముందు మనం సుధీర్ గురించి తెలుసుకొని తర్వాత ఆలోచిద్దాం. నాకు అతని వివరాలివ్వు, నేను ఎంక్వైరీ చేస్తాను. మనం కూడా మన తరపున అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. మీ బ్యాంక్ రికార్డ్స్లో అతని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి నాకు ఇవ్వు అని అంది. ఎందుకైనా మంచిదని ఈ పేపర్ మీద డీటెయిల్స్ రాసి తెచ్చాను. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసి చెప్పే వరకు ఏదో విధంగా పెండింగ్ పెట్టు. ఏదీ చెప్పకు. నేను వారం రోజుల్లో మొత్తం కనుక్కుంటాను. అప్పుడే ఆలోచిద్దాం అని అంది కిరణ్మయ్. బిల్ పే చేసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్లో చెరో డ్రెస్ కొనుక్కుని వసుమతి ఆటో ఎక్కితే కిరణ్మయ్ తన కారులో వెళ్ళిపోయింది. తనకి ఆలోచించుకునే టైం కావాలి అని తనంతట తాను చెప్పే వరకు తనని డిస్టర్బ్ చేయొద్దని సుధీర్కి చెప్పమని ఆఫీస్లో తన కొలీగ్ సుచరితకి చెప్పింది. తర్వాత అతను బ్యాంకుకు వచ్చినా సరే తనను కలవకపోవటం వసుమతి గమనిస్తూనే ఉంది. మళ్ళీ శనివారానికి కిరణ్మయ్ నుంచి ఫోన్ వచ్చింది. అతని వివరాలు కనుక్కున్నానని, సాయంత్రం వసుమతి ఇంటికి వస్తున్నాను అని చెప్పింది కిరణ్. వసుమతి ఇంటికి వెళ్ళేటప్పటికే కిరణ్మయ్ వసుమతి తల్లితో మాట్లాడుతూ ఆవిడిచ్చిన కాఫీ తాగుతుంది. ఇకపోతే త్రయి ఏదో కొత్త బొమ్మతో ఆడుతుంది. కిరణ్మయ్ కొని తెచ్చినట్లుగా ఉంది పాప కోసం. వసుమతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి, రావే, నా రూమ్లోకి వెళదాం అని అంది. ఇద్దరు రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. అంతా కనుక్కున్నానే, నా అసిస్టెంట్ అరుణ్ అని ఉన్నాడు. అతన్ని పిలిచి నువ్విచ్చిన డీటెయిల్స్ ఇచ్చి సుధీర్ వివరాలు తెలుసుకోమన్నాను.
నువ్విచ్చిన ఫోన్ నెంబర్ తీసుకుని ఎయిర్టెల్ ఆఫీసులో ఒక ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా ఇంటి అడ్రస్ తెలుసుకుని సుధీర్ లేని సమయంలో వాచ్మెన్ ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాడు అరుణ్. మీ రికార్డులో ఉన్న అడ్రస్ అతని ఆఫీస్ దట. అతని తమ్ముడు ఈ సిటీలోనే ఉంటాడు. ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట. అతని అడ్రస్ తెలుసుకొని మొత్తానికి ఎవరి ద్వారానో అతని భార్య జీహెచ్ఎంసీలో జాబ్ చేస్తుంది అని తెలుసుకున్నాడు. సుధీర్ తమ్ముడు భార్య ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు అరుణ్. నేను టూకీగా చెప్తున్నా విను. సుధీర్ విడాకులు తీసుకొని 2 ఏళ్ళు అవుతుందట. అతని భార్య ఇప్పుడు మేడ్చల్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుందట. ఆమె పేరు నీరజ. నువ్వు ఒక సోమవారం సెలవు పెట్టు, నేను కూడా సెలవు పెడతాను. ఇద్దరం మేడ్చల్ వెళ్ళి ఆమెను కలిసి ఆవిడ వైపు కూడా అన్ని విషయాలు తెలుసుకుందాం. నువ్వొక సోమవారం సెలవు పెట్టు, మనిద్దరం కలిసి అటువైపు నుంచి కూడా అన్నీ కనుక్కుందాం అని అనగానే, ఏంటి నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావా అని ఆశ్చర్యంగా అడిగింది. కిరణ్ నవ్వుతూ, నేనేమీ కష్టపడలేదులే, ఈ కష్టమంతా అరుణ్దే. ఇవాళ రేపు ఫోన్ నెంబర్తో సమస్త వివరాలు తెలుస్తున్నాయి. పోలీసులు నేరస్తులను కూడా ఈ ఫోన్ నెంబర్లతోనే పట్టుకుంటున్నారే. మనం ఏమీ నేరస్తుడి వివరాలు ఆరా తీయటం లేదు కదా. సుధీర్ ఎంతవరకు నిజం చెబుతాడో తెలుసుకుంటున్నాం అంతే కదా. అయినా నువ్వు జీవితంలో స్థిరపడతావంటే నేను ఈ మాత్రం సహాయం చేయలేనా చెప్పు అని అంది వసుమతి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా. సరే కిరణ్, నేను నీకు థ్యాంక్స్ చెప్పి దూరం చేయను. ఇదేదో తేల్చుకుందాం. సోమవారం ఉదయం 9 నేను మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో ఉంటాను. నువ్వక్కడ నన్ను పికప్ చేసుకో అని అంది. ఓకే వసు, ఇక నేను వెడతాను అని బాయ్ చెప్పి కిరణ్మయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనుకున్నట్లుగానే సోమవారం ఉదయం 9 వసుమతి కిరణ్లు బయలుదేరారు మేడ్చల్కి. ఆ స్కూల్ పేరు ఎంక్వైరీ చేస్తూ 2 గంటల్లో మేడ్చల్ చేరుకున్నారు. ఇద్దరు స్కూల్కి వెళ్ళాక ప్రిన్సిపల్ని కలిసి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని టీచర్ నీరజ కావాలి అని అడిగారు. ప్రిన్సిపల్ నీరజను పిలిచింది. ప్రిన్సిపల్ రూమ్లోకి సందేహంగా ఒక ఆమె ప్రవేశించింది. ప్రిన్సిపల్, ఈవిడే నీరజ గారు అని చెప్పారు. నీరజ, నీకోసం వచ్చారు వీళ్ళు అని ఆమెతో చెప్పింది. ఆమె రండి అని టీచర్స్ వెయిటింగ్ రూమ్కి తీసుకుని వెళ్ళింది. సన్నగా పొడుగ్గా కళ్ళజోడుతో సామాన్యంగా ఉన్న ఆమెలో ఏదో తెలియని గ్రేస్ ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు కదా. కూర్చున్న తర్వాత నీరజ అడిగింది, నాతో ఏంటి పని అని. కిరణ్ నోరు విప్పింది. నీరజ గారు, మేము హైదరాబాద్ నుండి మీకోసమే వచ్చాం. మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా అని అడిగింది. ఎక్కడా అని చూస్తే అక్కడ ఇంకా 2-3 ఉండటంతో ఇక్కడికి దగ్గరే మా ఇల్లు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నేను పర్మిషన్ తీసుకుని వస్తానని వెళ్ళి వెంటనే వచ్చింది. ముగ్గురు 5 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. నీరజ లోపలికి తీసుకుని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఇంట్లో ఉన్న తన తల్లిని పరిచయం చేసింది. ఇప్పుడు చెప్పండి, నాతో ఏం పని మీకు అని అడిగింది. నేను డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తాను, మీరేమీ అనుకోవద్దు. తను నా ఫ్రెండు వసుమతి, బ్యాంకులో పనిచేస్తుంది. మీ మాజీ భర్త సుధీర్ ఈమెను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు. తన భర్త పోయి 4 ఏళ్ళు అవుతుంది. తనకి ఒక పాప కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ హస్బెండ్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఆమెను అడిగారు. ఆయన కూడా విడాకులిచ్చారు అని తెలిసింది. అయితే ఆయన చెప్పింది మేము విన్నది కాకుండా మీ ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకుందామని వచ్చాం. దయచేసి చెప్పండి, మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు? అసలు ఆయన ఎలాంటివారు? అది తెలుసుకుందామనే ఎంత దూరం వచ్చాము అని అంది కిరణ్. నీరజ అంతా విని ఒక్కసారిగా నవ్వింది. వాళ్ళిద్దరికీ నచ్చితే చాలు కదండి, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది అని అంది. చాలదండి, ఏదైనా వివాదం ఉంటే ఎవరినైనా వాళ్ళ వైపు నుండే వాళ్ళ వర్షం చెప్తారు. అది సహజం. మాకు 2 వైపులా వినాలి అని ఉంది. నా ఫ్రెండ్ ఒకసారి విధి చేతిలో దెబ్బతింది, ఇంకోసారి ఆ పొరపాటు చేయకూడదు. అందుకని సాటి స్త్రీగా మాట్లాడండి ఫ్రాంక్గా అంది.
చూడండి, నేను డిగ్రీ చేశాను. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. నాకు తండ్రి లేడు, అన్నయ్యలు ఉన్నారు. మా నాన్నగారు మేము బాగా బతకటానికి సరిపడా డబ్బిచ్చారు. మా వాళ్ళు అతని పిహెచ్డి చదివాడు అని తెలుసుకొని మంచి సంబంధం అనే చాలా ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశారు. ముగ్గురు అన్నయ్యలకి నేనొక్కదాన్నే చెల్లెల్ని. అన్నయ్యలకి నేనంటే చాలా ప్రేమ. కొత్తల్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తన సొంతగా కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుంటానని మా అన్నయ్యని అడిగి డబ్బు తెమ్మని చెప్పాడట. నేను అడిగితే మా అన్నయ్యలు కాదనకుండా 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత లోన్ కూడా తీసుకొని ఆ కంపెనీలో పెట్టారు. తర్వాత కూడా అస్తమానం డబ్బడిగి తెమ్మనేవాడు. తనలాంటి పెద్ద చదువు చదువుకున్నవాడు ఉద్యోగస్తురాలిని పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకున్నాను అని ప్రతిరోజు తిప్పేవాడు. అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక్కటే చెల్లెల్ని ఇవ్వక ఏం చేస్తారు అని అతని భావన. చాలా వరకు సహాయం చేశారు. అన్నయ్య వాళ్ళ కుటుంబాలు, భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఎంతని సహాయం చేస్తారు? ఆయన టార్చర్ చేసేవాడు. డబ్బులు ఇక తేలేను, నా వల్ల కాదు అని అంటే కొట్టేవాడు. ప్రతి క్షణం తిట్టేవాడు. నరకాన్ని అనుభవించాను. అక్కడ నేనుండగా అన్నయ్యలు వచ్చి మాట్లాడారు. అప్పటికి పరిస్థితి సర్దుకున్నా మళ్ళీ మామూలే. ఏదో అసంతృప్తి నేను పడలేకపోయాను. నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, తిరగబడ్డాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మా అన్నయ్యలు అమ్మ వచ్చి నన్ను తిట్టి అతనికి క్షమాపణలు చెప్పి కంప్లైంట్ విత్డ్రా చేయించారు. అప్పట్నుంచి నేనంటే కక్ష పెంచుకున్నాడు. బెదిరిస్తేనో భయపడితేనో కాపురాలు చేయలేము కదా. నాకు ఇక అతనితో ఉండలేను అని అనిపించింది. నేనే విడాకులకు అప్లై చేసి మా అమ్మ అన్నయ్యలు వద్దన్నా అతని వద్ద నుంచి వచ్చేశాను. అతను కోరుకునేది కూడా అదే కాబట్టి తొందరగానే వచ్చేశాయి మా ఇద్దరికీ విడాకులు. ఇదిగో ఈ స్కూల్లో ఒక ఫ్రెండ్ ద్వారా టీచర్ ఉద్యోగం వచ్చింది. మొదట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. తర్వాత అమ్మొచ్చి ఉంటుంది నాకు తోడుగా. అన్నయ్యలు బీఈడీ చదవమన్నారు. ఎంతకాలం ఇలా చిన్న ఉద్యోగం చేస్తావు? బీఈడీ చేస్తే మంచి స్కిల్స్తో జీతం బాగా వస్తుంది. నీకంటూ ఒక స్థిరత్వం ఉంటుంది అని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ విజయనగరంలో సీట్ వచ్చింది. రేపు 1 నుండి ఇక్కడ జాబ్ మానేసి అక్కడ హాస్టల్లో ఉండి బీఈడీ చేస్తాను. ఇదే నా కథ అని వివరంగా చెప్పింది వనజ. నేను ఇవన్నీ మీకు చెప్పి న్యాయమే చేశానో అన్యాయమే చేశానో నాకు తెలియదండి, నన్ను క్షమించండి. కానీ నేను చెప్పినవన్నీ దైవసాక్షిగా నిజాలే. అతను కోరుకున్న లక్షణాలున్న ఉద్యోగస్తురాలైన స్త్రీ భారీగా వస్తే నాతో ఉన్నట్లు ఉండడేమో. ఆలోచించండి, నిర్ణయం మీదే అని అనేసింది నీరజ. వెంటనే కిరణ్ అదేమీ లేదు, మీరు అన్యాయం ఏమీ చేయలేదు, నిజం చెప్పారు, నిజం చెప్పాలి కూడా. ఆ నిజం కోసమే మేమెంత దూరం వచ్చింది. మీరు ఒక్కరే కాబట్టి ఈజీగా బయటపడ్డారు. అలాంటి డబ్బు మనిషితో మా వసుకి ఎన్ని సమస్యలు వచ్చేవో. దీని బ్యాంకు జాబ్ చూసి ఒంటరితనం చూసి ఒకవేళ ఏమైనా వల వేశాడేమో. మీతో మాట్లాడేదాకా నాకు చాలా డౌట్లు వచ్చాయి. రేపు పెళ్ళయ్యాక పాప వద్దంటే, పాప మాకు అక్కర్లేదంటే ఏమో, ఏం చెప్పగలం? ఏ క్షణం ఎలా మారిపోతాడో ఎవరు ఊహించగలరు? మేము మీ దగ్గరకొచ్చి మంచి పనే చేశాం. ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షింపబడ్డాం. మీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తామండి, నమస్తే అని అక్కడి నుంచి ఇద్దరూ బయటపడ్డారు. కారులో కూర్చున్నాక వసుమతి కిరణ్మయ్ చెయ్యి పట్టుకుంది. ఏంటే చెయ్యి అంత చల్లగా ఉంది, భయపడ్డావా అని అంది ఆప్యాయంగా కిరణ్మయ్. అవునే, ఎంత ప్రమాదం నుండి బయటపడ్డానో నేను తలచుకుంటేనే దడదడగా ఉంది అని అంది వసుమతి బేలగా. నిజమే, మనం సహాయం అవసరమైనప్పుడు గట్టిగా ఉన్న కొమ్మని పట్టుకోవాలి, కానీ పుచ్చిపోయిన బలహీనమైన కొమ్మని కాదు. నువ్వు నెల నెల బంగారు గుడ్లు పెడతావు, దానికోసం ఎలా బుట్టలో వెయ్యాలో అని చూస్తారు. ఎప్పుడు ఇలా ఉందని మగవాళ్ళందరూ చెడ్డవాళ్లేనని అనుకోకు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నిజాయితీ పరులు, నిజంగా ప్రేమను పంచేవాళ్ళు కూడా ఉంటారు. ఎటొచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విఘ్నతతో సమయం తీసుకుని
ఏదైనా ఆలోచించి ఒకటికి 10 సార్లు మన మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచించి వ్యవహరించాలి అని అంది కిరణ్మయి. నేను మా ఆయనతో మాట్లాడి అతన్ని నీ జోలికి రాకుండా చూస్తాను. మా ఆయన అడ్వకేట్ కదా, ఏదో చెప్పి బెదిరించి నీ జోలికి రాకుండా చేస్తారు. మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా, ఏదో పలుకుబడి ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేయించుకో. ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో. కాస్త ప్రశాంతంగా నిశ్చింతగా ఉండవచ్చు. వాడి ముఖం కూడా నీకు రోజూ కనిపించదు. నీ భవిష్యత్తు ఆ దేవుడే నిర్ణయిస్తాడు. నువ్వు కంగారు పడకు. ఆయన నడిపించినట్లే మనం నడవాలి కదా చివరికి అని అంది కిరణ్మయి. వాసు, విచిత్రం చూశావా? కొన్ని పనులు జరిగితే ఆనందంగా ఉంటుంది, కొన్ని జరగకపోతే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. రెండింటికి దేవుడికి నమస్కరిస్తాం కదా. నీకు పని జరగక అదృష్టం భరించింది అంటే నువ్వు ఫెయిల్ అయ్యి పాస్ అయ్యావు అని అంది. కిరణ్ హాయిగా నవ్వుతూ వసుమతి కిరణ్ భుజం మీద తలపెట్టి కళ్ళు మూసేసుకుంది. ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు. ఏదో ప్రమాదం త్రుటిలో తప్పిన ఫీలింగ్ వస్తుందా నీకు? కిరణ్ వసు చేయిని గట్టిగా పట్టుకుంది ఓదార్పుగా. కారు హైదరాబాద్ వైపు సాగిపోతుంది వేగంగా రోడ్లను మింగేస్తూ. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.